హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వేసవి కాలంలో నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా ఉండే, ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు, అదే అండి మజ్జిగ పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇక్కడ ఒక పెద్ద కప్పు నిండి పెరుగుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని, టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కవ్వంతో బాగా చిలుక్కోవాలి. మజ్జిగను ఈ విధంగా చిలికేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో పోపు గింజలన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకొని తర్వాత ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి వేగనివ్వాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లాన్ని తురుముకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుందామండి. ఇవి వేగించేసుకొని ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగనక్కర్లేదండి, జస్ట్ అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం మజ్జిగ చిలికేటప్పుడు కొంచెం వేసుకొని ఉన్నాం కాబట్టి ఇంకొంచెం అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగను వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవటమేను. అంతే అండి, ఇలా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వేసవి కాలంలో మనకి ఎంతో హాయిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.